హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ వీడియోలో మీరు చూసినట్లయితే నేను ఒక్కనే ఇంట్రో ఇస్తున్నా, ఎవరు కూడా లేరు. అంతేకాకుండా టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం, ఏం కథ అని చెప్పేసి. సో ఈ రోజు మన టీంలో ఉన్న వాళ్ళందరికీ మనమైతే కరెంట్ షాక్ ప్రాంక్ అయితే వేయబోతున్నాం అనమాట. రీసెంట్గా మీరు చూసినట్లయితే చాలా ట్రెండ్ అయితే అవుతుంది. సో దాని గురించే చాలా ఎంక్వైరీ చేస్తే ఇది ఒకటి కండెన్సర్ కావాలని అయితే తెలిసింది, దీన్ని తెప్పించిన. దీన్ని యూజ్ చేసే మన వాళ్ళందరికీ ఈరోజు కరెంట్ షాక్ అయితే పెట్టబోతున్నాం. చూద్దాం ఎవరి రియాక్షన్ ఎట్లా వస్తుందని చెప్పేసి. అండ్ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏ ప్రాంక్ వీడియో చేసినా సరే ఖచ్చితంగా ఎవరిదని ఒకరిది హెల్ప్ తీసుకునేటోని. ఈసారి ఎవరి హెల్ప్ అయితే తీసుకుంటలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, నా దగ్గర ఉన్న ఇది ఏదైతే హై కరెంట్ జనరేటర్ ఉందో దీన్ని యూజ్ చేసి ఫస్ట్ సెటప్ అయితే తయారు చేసుకుందాము. ఆ తర్వాత ఒక్కొక్కరికి మనం కరెంట్ షాక్ అయితే పెడదాం. ఫస్ట్ ఏంది అంటే, ఈ కండెన్సర్కి ఒకటి పాజిటివ్ వైర్ ఒకటి నెగిటివ్ వైర్ ఉంది కదా, దాన్ని అయితే ఒక HW బ్యాటరీకి 9 వోల్ట్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నట. కనెక్ట్ చేసేసిన నెక్స్ట్ పాజిటివ్కి పాజిటివ్ వైర్. ఇప్పుడు దీని లోపల కరెంట్ అయితే జనరేట్ అవుతుందని చెప్పిండు మావన్న ఒకని అడిగితే. సో చూద్దాం. చిన్న చిట్కు అంటుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి అంతే బ్యాటరీ డిస్ అయిపోతుంది కదా, అట్లా డిస్ కాకుండా టేప్ అయితే వేసుకుందాం. అన్నీ తెచ్చుకుని ఇక్కడికి మొత్తం సెటప్ చేసుకొని పోయి మనల మీద ఒక్కొక్కరి మీద ప్రాంక్ చేద్దాం. ఫస్ట్ ప్రాంక్ ఎవరి మీద చేయబోతున్నా అంటే విజయాన్ని మీద చేయబోతున్నా. విజయాన్ని మీద ఒకసారి ప్రాంక్ చేసినాం అనుకో, ఇక మనకు టెన్షన్ ఉండదు. ఆ తర్వాత వాడే కెమెరామెన్ అయిపోతాడు. ఒక్కొక్కరి మీద అందరి మీద చేయొచ్చు ప్రాంక్. ఓకే, ఈ సెటప్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే, దీన్ని ఇట్లా పెడితే షార్ట్ వస్తుంది. కరెంట్ షార్ట్ అయితే ఏం వస్తలేదు మరి. ఓ షార్ట్ కొట్టింది, కానీ అంతగా నేను ఎక్స్పెక్ట్ చేసినంత కొడతలేదు. మేబీ దీంట్లో ఛార్జింగ్ లేదా, లేకుంటే కరెంట్ షాక్ అయితే వస్తలేదు. వేరే బ్యాటరీ ఉంది, దాన్ని యూజ్ చేసి చూద్దాం. చిన్న బ్యాటరీలు పనిచేస్తలేవు, ఒకటి పెద్ద బ్యాటరీ ఉంది, దీన్ని పెడుతున్నా. ఇది బాగా వచ్చేటట్టున్నది. ఇగో ఘోరంగా వచ్చేటట్టున్నది షార్ట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, విజయానికి షార్ట్ పెడదాము. నాకు తెలిసినంత వరకు విజ్జిగానికి ఘోరంగా షార్ట్ కొడుతుంది కావచ్చు. దాన్ని బట్టి మనం ఇక ప్రాంక్ ఎట్లా వేయాలి, ఏం కథ అనేది చూద్దాం. ఎండింగా ఏమైందిరా? బాగా వచ్చింది. అక్కడ ఎంత వచ్చిందా? ఇంకా జల్లు ఉంటుంది. కథ వచ్చిందారా? బాగా వచ్చిందా? బాగా వచ్చింది. కరెంట్ షాట్ కొట్టేది తెప్పించిన. దీంతో పెడదాం వాళ్ళందరికీ షాక్. బాగుతున్నారా? ఘోరంగానే మొత్తం ఇట్లా కరెంట్ షాక్ వచ్చినట్టు వస్తుందా? సో చూసిరు కదా, ఫస్ట్ వచ్చేసి మన విజయానికి అయితే పెట్టినాము. ఒక్కడేసారి బాగుతున్నారా? ఘోరంగా అంటే ఎట్లా మొత్తం వాళ్ళకి ఎట్లా పెట్టుడు దీంతో షాకు. ఇది ఫస్ట్ చిన్న బ్యాటరీ పెట్టినా. చిన్న బ్యాటరీ పెడితే అది అంతగానో మొత్తలేదు. ముట్టుకొని చూసిన దాన్ని చిట్కు అంటుంది. ఘోరంగా వస్తుంది కదా, పెట్టి తీసేస్తున్నావు. అట్నే పట్టుకుంటే మన బాడీలో పెట్టుకొని మనం ముట్టుకుంటే వస్తాయి. ఇప్పుడు అట్లా నాకు కూడా మొత్తం కదా అట్లా. నీకు కొంచెం వస్తుంది, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ఎక్కువ వస్తుందా? చేద్దామా? బాగుతుందారా? వస్తుంది. చలో ఇప్పుడు పోయి
ఒక్కొక్కరి మీద అబ్బా ఒకసారి నీకు పెడతా ఒకసారి నువ్వు ఈ వైర్ పట్టుకో. అబ్బో అదు నేను ఈ వైర్ పట్టుకుంటా, నువ్వు ఈ వైర్ పట్టుకో, ఇద్దరం కలిసి చేయాలి. ఇది మొత్తం నొత్తుంది చెయ్యి. ఏది అప్పుడు అప్పుడు పెట్టింది మరి ఆ మెరుపు మొత్తం ఆకింది అన్నాక ఒకసారి నాకు కూడా పెట్టు. సరే నాకు పెడితేనే నువ్వు ఎంతో టక్కన పెట్టి తీసేయి. సరేనా? సరే. తెలిసి కరెంట్ షాట్ పెట్టించుకున్నట్టున్నది. ఇదేంది దోమల బ్యాట్ కంటే ఎక్కువ వస్తుంది. ఇక్కడ చేయబెట్టు కానీ ఇట్లా పెట్టి తీసేయి. ఇక్కడ చేయబెట్టు కోరిగా టక్కన తీసారు రై ఆయన అలా పట్టుకోగల 3. నేను ఫస్ట్ ఎందుకు టెస్ట్ చేయించుకుంటున్నా అంటే వాళ్ళకి ఎంత వస్తుందో తెలియాలి కదా. టక్కన పెట్టి తీసేయి. నువ్వు గడికి చూడ బాగా వచ్చిందా? భయం అవుతుందా? 3 పెట్టు పెట్రా. నీకే కొట్టగల. 3, 2, 1. 3 ఒకటే వైర్ అంటుంది. ఓకే 3, 2, 1. కరెక్ట్ రాలే వచ్చిందిరా. రాలే నేను చూస్తా గిడ 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 కన్నకొద్దు అదే వస్తున్నా జర. తెలిసి కరెంట్ షాట్ వేయించుకుంటా చూసిర్రా. ఇంకా పోతున్నావు ఇప్పుడు కూడా అయితే వచ్చింది కొంచెం వేసి అనిపించింది. వస్తుంది. ఆల్రెడీ విజయానికి షాట్ కొట్టింది, నాకు కూడా 2-3 సార్లు కొట్టింది. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా చేయబోతున్నాం అంటే వాళ్ళ మీద ప్రాంక్. షేక్ హ్యాండ్ ఇచ్చుడు కాదు, డైరెక్ట్ ఇది ఉందా ఇది తీసుకుపోయి వాళ్ళకి ఇట్లా ఆనిస్తాం. ఆనిచ్చినాక చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి. వేరే తీసుకురాపో. తాజ్గాడ్ అయితే వచ్చేసిండు గ్యారేజ్కి. సో వాటర్ తీసుకురాని పోతుండు వాడు. వాటర్ తీసుకొని వచ్చిన తర్వాత ఏదైనా వీడియో అయితే ప్లాన్ చేద్దాము. ఇంకొక వాటర్ క్యాన్ ఇంకోటి క్యాంపర్లు ఉందా? క్యాంపర్లు ఉండొచ్చు. తీసుకురాపో. ఫిల్టర్ వాటర్ తీసుకురావడానికి అయితే పోతుండు వాడు ఫిల్టర్ వాటర్ ఇచ్చిన తర్వాత మీదనే ఫస్ట్ ప్రాంక్ అయితే తాజ్గాని వాటర్కి అయితే పంపించేసిన పోతుండు. వాడు రాగానే ఫస్ట్ వానికే పెడదాం షాక్. మన మిషన్ వచ్చేసి షాక్ కొట్టేది రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం. ప్రజెంట్ టైం 9:44 అయితే అవుతుంది. 30 జూన్ రోజు వీడియో రికార్డ్ అవుతుంది. తాజ్గాడ్ వస్తే ఆల్రెడీ వాటర్ పంపించిన మీరు చూసిర్రు. ఒక్కొక్కరికి షాట్ పెట్టబోతున్నాం. ఇక కెమెరాలు చూస్తే డౌట్ వస్తుంది. కెమెరా బంద్ అయితే ఏమొస్తుంది? వాడు వచ్చేది నేను కెమెరాలో చూస్తా. వచ్చిండు. పెన్ ఎదురైనా పెన్ ఉండే గారు ఒకటి ఇలా రిజిస్టర్లా ఇద్దాం. ఉన్నారా తెలిసిన వాళ్ళు ఉందా అది? టీషర్ట్ చేంజ్ చేసుకోరా. రోజు రాగానే టీషర్ట్ చేంజ్ చేసుకోవాలి. నీ టీషర్ట్ ఖరాబ్ అవుతుంది, చేంజ్ చేసుకో. సక్సెస్ వానికి ఏమాత్రం డౌట్ రాలేదు కెమెరాని చూస్తే. ఎందుకంటే నేను వ్లాగ్ తీస్తూ ఉంటా కదా, అట్లా ఎవరికి డౌట్ వస్తలేదు. విజయ్ గెట్ రెడీ వస్తుండు. నేను 60 కెమెరా తీస్తున్నా వాడు వచ్చేది. చెప్పినా కదా వాడిని డ్రెస్ చేంజ్ చేసుకోమంటా అని చెప్పేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటుండే. రాగానే గిడ పెట్టు చేయకు పెట్టు. ఇద్దరు ఒక్కసారి వచ్చి నాకు బిస్కెట్ అవుతుంది. రాకేష్ గారు రామ్ గాడు ఒత్తే బిస్కెట్ అవుతుంది అంటున్నా. వస్తుండ్రా.
రోజులు తప్పించినవారు ఈ నెలలో? 7 రోజులు. 7 రోజులా? 7 రోజులు తప్పించినవరా? ఒకటి ఇది కాదు రైట్, ఇది రాంగ్. అది రైటే అన్న, అది రైటేనారా? రాంగ్ ఉంటే రైట్ వేసిన నువ్వు. ఓకే. ఒకటి 2 3 గివ్వా. ఒకటి 2 కూర్చో 3 ప్రజెంటే, ఆబ్సెంట్ కాదు. ఒకటి ఇది కాదన్నా. 1 2 3 4 వాడైతే అలా కూర్చుండు. సో ఇప్పుడైతే పోయి షాక్ పెడదాం. హాఫ్ డే. హాఫ్ డే ఎప్పుడు రా? హాఫ్ డే ఆ రోజు చేపలు పట్టిన రోజు. 1 2 3 4 హాఫ్ డే. నేను రాలేగా? నేను రాలే. అదే 5. నీకు మొత్తం ఎన్ని రోజులు ఉన్నది? పోయినసారి నూనె ఏంటది? ఏంటది? చల్లుమన్నది మొత్తం ఒకసారి. జల్లు అన్నది ఒకసారి. వద్దు అటు అటు వద్దు. జల్లు అంటున్నది. ఏమనుకున్నది? నేను కూర్చోబెట్టింది చూపెట్టనీకి అనుకుంటున్నావా? జల్లు అన్నది కరెంట్ షాట్ లెక్క కొట్టినది. సక్సెస్ఫుల్గా తాజ్ ఖాన్ పైన అయితే డన్ అయిపోయింది. నిజంగా ఒక్కసారి ఎట్లా వస్తుందంటే జట్కా జల్లు అంటుంది. వలసం పెడదాం మారా రగ్గానికినా ఒక్కొక్కడి. నా గుట్టాకి మళ్ళీ కొట్టినా. బాబాయ్ గారు ఇప్పుడే ఫోన్ చేసిండు. వాడు కూడా మొత్తం పెడదాం అని కూడా. పెట్టుడు కాదు, నువ్వు పని చేయి, గడ కూర్చో. నువ్వు ఈయన కూర్చొని కెమెరా చదువుతున్నట్టుగా కూర్చో. లేకపోతే గిడ వీడి బిస్కెట్ చేస్తారా? వద్దు, నువ్వు అలానే కూర్చో. నువ్వే కూర్చోవాడ. నువ్వేరా సేమ్ ఇప్పటి లెక్కన డిట్టు. మన ఏదో ఒకటి అడుగుతా ఉంటా నేను. వద్దు, వానికి కెమెరా ఇస్తే అసలే నమ్మడాడు. దీని కెమెరా ఎట్లా ఇస్తారని. పని వేరే అడగాలి. నువ్వు అరే టక్కర్ రాసా ఎంతసేపు మాటల్లో పెట్టాలి నేను? ఏమైంది? రాదు కానీ అది ఉత్తరం ఒక్కటి ముట్టుకుంటే ఏం కాదు. పని ఎంతసేపు నేను మాటల్లో పెట్టాలి? టక్కన రా. నాకు నవ్వొత్తా ఉన్నది. వాడు వస్తాడా? వాడు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి కుర్చీను. వాడు వచ్చి ఖాళీ ఉంది కాబట్టి కుర్చీ ఈయనే కూర్చుంటాడు. వాడు వచ్చి వాడు షాక్ అవుతాడు ఫస్ట్. ఎందుకు వీళ్ళు అసలు గింత నాకు ఎందుకు ఫోన్ చేస్తుర్రు? ఇట్లుండకు నువ్వు, దానికి అడ్డముంటావు. పోయి కాడ కూర్చో. వాడు వచ్చి కూర్చున్నాక ఇట్నే ఉండు. వాడు వచ్చి కూర్చున్నాక అడగో. కూర్చుంది కాబట్టి కంపల్సరీ వచ్చి వాడు 101% ఇళ్ళనే కూర్చుంటారు తాజ్ ఖాన్ లెక్క. వచ్చిండు బాబాయ్ గారు వచ్చిండు. చూద్దాం ఎట్లా రియాక్షన్. 60 ఎందుకు డిస్కనెక్ట్ అయిందిరా ఇప్పుడే? చూడాలి, చూస్తుంది. నేను చూసి ఫోన్ చేస్తా. స్నానం కూడా చేయనట్టున్నాడు. చక్కగా ఇడికి వచ్చింది. నీకు మొన్నగా హబ్బుది వీడియో పంపించింది, నాకు పంపించింది కాదు. హబ్బుది ఏదో ఒక వీడియో పంపించిండ్రా. మోటార్ కిట్ ఉందా? మోటార్ కిట్ది ఒకటి హబ్బు వీడియో ఉంటుంది. ఆ వీడియో పంపించిండు. నీకు పంపించినా, రాకేష్ అని పంపించినా. అది మళ్ళీ దొరుకుతలేదు వీడియో. ఆ కిట్ది అలా 1 నెంబర్ ఉండే. ఆ నెంబర్కి ఫోన్ చేసి తెప్పిద్దామని చూస్తున్నా. 4-5 రోజులు అవుతుంది. ఇంకప్పుడు స్టార్టింగ్లో అన్న చూడు, కార్ తయారిద్దామని గల్లా. ఏ గ్రూప్లా
అబ్బులేం లేదురా ఎట్లా వచ్చిందిరా సత్తరు వాళ్ళు అన్న చేద్దామన్నా చేద్దామన్నారు ఇది చేసి కూడా తెలియదు వాళ్ళకి వానికి కూడా పడ్డా చాట్ అందుకే చేస్తున్నావు రియాక్షన్ మంచి వచ్చిందారా. సెకండ్ ప్లేస్ లో బాబాయ్ గాని కూడా ఇలా బ్లాగ్ తీస్తా కదా ఇది దగ్గర ఉన్నా కానీ ఎవరికి అనుమానం రాదన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ రాకేష్ గాడు ఆ తర్వాత కిట్ గాడు వచ్చాక వెళ్దాం. కిట్ గానికి ఫోన్ చేద్దాం. ఏడరా ఉన్నారా చోటు కలుగుతున్నాడు రే దగ్గర దాకా వచ్చినాడు. నాకు అదే డౌట్ వచ్చింది. విజ్జి ఫోన్ చేసి విజ్జి చూసుకో ఇప్పుడు నెక్స్ట్ మచ్చా ఊరంగా వచ్చిందారా? ఫస్ట్ నే వాణి పెట్టినా మనకు మస్తు వచ్చింది చాకు. మళ్ళీ వాడు నాకు పెట్టిండు వీడియోనే నాకు 2-3 సార్లు పెట్టినాడు. అదే ఏమైందంటే నేను చేతికి పెట్టుకున్నా కాబట్టి నాకు కొంచెం బెటర్ అయింది. ఇట్లా నాకు కూడా కొట్టింది అదా రాదు చిట్టుకుమంటది అంతే. మేమిద్దరం టెస్టింగ్ చేసినాం. ఇంకా ఒక వైర్ నేను పట్టుకుని ఒక వైర్ వాడ పట్టుకుని వస్తుందా లేదా అని. రెగ్యులర్గా వ్లాగ్స్ తీస్తే అది ఒక బెనిఫిట్ అన్నట్టు. ఏదైనా ప్రాంక్ వీడియో చేసినా కానీ గెస్ చేయలేరు. చూడగాడు అయితే వచ్చేసిండు. అరే ఇక చెక్క ముక్క దగ్గర గీతలు కొడదాం. మీ ఊరు దిక్కవమ్మా ఎటు స్కూటీ నడపని కావాలని చెప్పు. రాకేష్ అని ఫోన్ చేయి. ఎవరున్నాడు? శేఖర్ గారు. దగ్గర వెయిట్ చేయబట్టి 30 minutes 40 minutes అయితే అవుతుంది. ఆ ముగ్గు వేసేటోళ్ళు ఇంకా అది మార్కింగ్ వేసేటోళ్ళు ఇంకా అయితే రాలేదు. మార్కింగ్ వేసేటోళ్ళు రాగానే ఏదైనా ఒకటి ఆ మార్కింగ్ వేయించి పిల్లర్ల మీద గోడలకు ఆ తర్వాత మన ఏదైతే వీడియో ప్లానింగ్ ఉందో అదైతే ప్లాన్ చేద్దాం. అరే దాన్ని మీకు కవర్ తీసారా? కవర్ తీసేస్తారు స్టార్ట్ చేసి చూడరు స్టార్ట్ అవుతుందా లేదా. ఆఫే ఏం కాదు స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ పోసుకుంది అంతే. దారా మచ్చా ఎన్ని రోజులు అబ్సెంట్ అయిందిరా? కూర్చో
చెప్పు బాయ్. 8 9 10 11 రోజులు తప్పిస్తారు రోడన్న. జ్వరం వచ్చింది మరి. 11 ఈ 4 రోజులు ఇది అప్పుడు పడ్డది కదా. జ్వరం రాలే. ఇవి ఎప్పుడు రా 5 రోజులు 1 2 3 4 5 సెకండ్ టైం జ్వరం వచ్చినప్పుడా? అప్పుడు ఇంకా 11:30 కదా. ఒక్క నిమిషమే వస్తుండు. 11:30 ఈ నెల ఏమైనా తీసుకున్నావా? 6 అంటే రాసిన ఆల్రెడీ బుక్లా ఉందా చూడొకసారి. నేను అక్కడ కూర్చున్నా పెట్ట నీకు దగ్గర అర్ధగంట టైం ట్రై చేయబట్టి అసలే కూర్చుంటలేడు. గడు పోతాడు గిటు పోతాడు ఏదో ఒకటి వంకాయ చెప్పిదాని కూర్చున్నాడు. పెట్టినా ఆల్రెడీ ఫస్ట్ అని పెట్టినా సక్సెస్ఫుల్గా కిట్గా మీద కూడా ఉంటుంది. ఆ కెమెరా తీపరు అలాగే పెట్టాను వాళ్ళ భయపడ్డ రియాక్షన్ వచ్చిందా? గురంగుతుంది ఇక రాకేష్ గారు వచ్చినాక వాణి కూడా పెడదాము. వానికి కథలు చెప్తా ఉన్నా, ఇటు పోదాం అటు పోదాం ఇది చేద్దాం అది చేద్దాం. ఇక లాస్ట్ కొత్తకి రిజిస్టర్ షాయిలో కూర్చోరా అంటే అప్పుడు వచ్చి కూర్చున్నాడు. రాకేష్ గారు కూడా వచ్చిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాడు కుర్చీలో కూర్చోడు, ఇక్కడికి ఒక స్టూల్ వేసినాం. ఈ స్టూల్లో కూర్చున్న పెట్టి షాట్ పెడదామని. వాళ్ళిద్దరు రాగానే ఏం చేసినాము అంటే తిననీకి దాబాలకు పోయి ఏమైనా తీసుకురా పోరా అని చెప్పినాము. తాజ్గాడు వాడిని తోలుకొని పోయిండు. మరి తాజ్గాడు వాడిని చెప్పిండా తెలియదు. తాజ్గాడు వాడిని చెప్తే బిస్కెట్ అయినట్టే ఇక. మరి చెప్పాడు వాడు, ఎందుకంటే వాడిని కూడా షాట్ కొట్టింది కదా. అరే సీరియస్ కన్వర్సేషన్లో తీసుకోవద్దా వాడిని బెదిరించినట్టుగా. అది అడిగి వాడు ఐఫోన్ చూస్తారా ఇట్రా. అది కార్లో ఏర్పడతలేదు కానీ ఇన్నే కూర్చొని చెప్తున్నట్టు. అసలు ఈ షార్ట్ పెట్టే ఐడియా ఇవ్వండి అంటే వాందే. వాడు దాని గురించి ఎప్పటి నుంచో అడుగుతున్నా, అన్న చేద్దామని అని చెప్పేసి ఈరోజు సక్సెస్ఫుల్గా వాని మీదనే కాబోతుంది. వచ్చారు ఇది అదే వచ్చారా నిజంగా వచ్చారు. చూసిరా కట్టుపోతురేంద్రా జింగిడిగా లీటర్ రమ్మనరా. ఇలా సెట్టింగ్ ఉంటుంది కదా అది కాదు ఫోకస్ ఒకటి ఉంటుంది చూడు. ఫోకస్ ఇన్ని తెచ్చిర్రా కోతి ఫోకస్ సరిపోతాయా? కూర్చో. ఎన్ని రోజులు తప్పించినా మీద కూర్చోరా. ఇలా దేంట్లో ఉంటుంది అది? గీ గుండ్రంగా ఉన్నదిగా మ్యాప్ లెక్క ఉన్నది మన ఎర్త్ లెక్క. ఇది ప్రజెంట్ నీకేనా తాజానికి కూడామా? ఇట్రా ఒకసారి. తాజాడు వచ్చిండా ఈనాడు? వాడు ప్రజెంట్ అంటు గిది అన్నా దొరికింది. 2 దొరికిందా? సెలెక్ట్ చేసి పెట్టు. 3 రోజులే అబ్సెంట్ ఆరా నువ్వు? నీ కూడా నువ్వే వేసుకున్నావు టిక్కు. ఫోన్ పేలు కూడా చూడు ఒకసారి.
running? Why are you running? గడిది కొడతా గిరిది కొడతావా కెమెరాని గడిది కునేవాడు గిరిది పెట్టిండు చాకు అయిపోయింది. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు వీడియో సక్సెస్ఫుల్గా ఈ కరెంట్ షాక్ వీడియో ఏదైతే ఉందో అదైతే షూట్ చేసినామో అందరికీ షాక్ అయితే పెట్టినాము. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చిందనుకోండి, త్వరలోనే ఏం చేద్దామంటే దీన్ని కరెక్ట్గా బాడీకి మొత్తం ప్రాపర్గా ఫిక్స్ చేసుకొని పబ్లిక్కి షాక్ అయితే పెడదాం అండ్ చూద్దాం రియాక్షన్స్ ఏ విధంగా వస్తాయి ఏం కదా అని చెప్పేసి. తెలియని వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళ మీద మనకు వస్తుంది వాళ్ళకి వస్తుంది, ఇద్దరికి సేమ్ వస్తుంది. మీలో ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే నేను ఆల్రెడీ 2-3 తెప్పించిన, ఇవి వర్కౌట్ అయితే కాలేదు. సో నేను ఏదైతే వర్క్ అయిందో దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, కొనుక్కోండి. అండ్ పిల్లలు మాత్రం అసలే ట్రై చేయకండి, 18+ ఏజ్ ఎవరిదైతే ఉన్నదో వాళ్ళే ట్రై చేయరు. అండ్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మేము గడియారం లేస్తాం కదా ఆ సెల్ యూజ్ చేయడానికి ట్రై చేయరు, తక్కువ షాక్ కొడుతుంది. ఒకవేళ మీరు మిస్టేక్లో కూడా పెద్ద బ్యాటరీస్ యూజ్ చేసినట్లయితే పక్కనే ప్రాణం అవుతుంది, గుర్తుపెట్టుకోర్రి ఖచ్చితంగా. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ ట్రై చేయరు. ఫ్యామిలీ మొత్తం వీడియో చూస్తే ముందే చెప్తున్నా, పిల్లలను మాత్రం ట్రై చేయకండి అస్సలే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.